కాలీఫ్లవరు పకోడీ ఈజీగా ఎట్లా చేసుకోవాలో రండి చూపిస్తా. క్రిస్పీగా చేసుకోవచ్చండి. పిల్లలు కూడా ఎంతో టేస్టీగా ఈజీగా కూడా తినేస్తారనమాట. మారం అయితే అస్సలు చేయరు. ముందుగా ఈ కాలీఫ్లవర్ అనేది తీసుకొని సన్నగా ఇట్లా కట్ చేసుకోవాలండి. నేనైతే మొత్తం కాడతో సహా వేసేస్తున్నా. మీరైతే చిన్న చిన్న ముక్కలుగా కూడా కోసుకోండి. బౌల్లో వేసుకోవాలి ఇది మొత్తం. చూసారా ఇట్లా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత దీంట్లోకి కొద్దిగా ఉప్పు అట్లాగే కొద్దిగా పసుపు వేసి ముక్కలన్నీ మునిగేదాకా కొద్దిగా వాటర్ వేసి ఉడకబెట్టుకోవాలండి. ఒక 5 లేదా 10 నిమిషాలు ఉడకబెట్టుకోవాలి. అప్పుడైతే దీంట్లో ఏమన్నా పురుగులు ఏమన్నా ఉంటే బయటకు వచ్చేస్తాయండి. చూసారా మూత పెట్టి పెట్టుకోవాలి. చూసారా ఉడికిపోయినాయి. ఇప్పుడు వాటర్ అనేది తీసేయాలి దీంట్లో. ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకోవాలి వాటర్ ఏం లేకుండా. ఇప్పుడు దాంట్లోకి బియ్యపిండి వచ్చేసి 2 టీ స్పూన్స్ వేసుకోండి. అట్లాగే కొద్దిగా చికెన్ మసాలా, అట్లాగే కొద్దిగా 2 టీ స్పూన్స్ శనగపిండి, కొద్దిగా బ్రెడ్ క్రమ్స్ కూడా వేసుకోవాలండి. క్రిస్పీగా భలేగుంటాయి బ్రెడ్ క్రమ్స్ వేస్తే. లైట్గా వాటర్ వేసి ఆ వాటర్తోనే కలుపుకోవాలండి గట్టిగా. అప్పుడైతేనే నూనెలో ఇల్లిపోకుండా ఉంటుందన్నమాట. ఒక 5 to 10 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. చూసారా ఇంకా డీప్ ఫ్రైకి కొంచెం చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్లో ఇప్పుడు ఇవన్నీ ఒక్కొక్కటి వేసుకోవాలండి. బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. చూసారా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసి ఇంకొంచెం రావాలండి. ఇవండి వెయిట్గా తింటే టేస్ట్ అయితే భలేగా ఉంటుందండి. టమాటో కచప్ తింటే అసలు భలేగా ఉంటుంది అనమాట. నేను ఫస్ట్ టైం ట్రై చేసా కానీ చాలా బాగా తిన్నారు మా ఇంట్లో వాళ్ళు. ఇంట్లో అందరికీ నచ్చేసింది. చిన్నపిల్లలతో సహా అందరూ తిన్నారనమాట. ఇక్కడ ఆయిల్ అనేది వేరే స్ట్రైనర్ యూస్ చేస్తే ఆయిల్ పడదండి. ఇక్కడ నేను నార్మల్ గరిటతో తీస్తున్నా కాబట్టి ఆయిల్ పడుతుంది. అసలు ఆయిల్ కూడా లైట్గా పీలుస్తుందండి. అసలు ఎక్కువ కూడా పీల్చదనమాట. ఇంతేనండి, ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు రెండో వాయి కూడా ఇట్లా వేసేసుకొని దీన్ని కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేపుకోవాలండి. ఎంతో సింపుల్గా ఒక 5 to 10 మినిట్స్ కేటాయిస్తే ఇంకా మన టేస్టీ కాలీఫ్లవర్ పకోడీ అయితే రెడీ అయిపోతుందండి. హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్ అండి. అంత బాగుంటుంది అన్నమాట. ఇవి వేగిపోయినాయండి. ఒక్కసారి తిప్పుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకొని ఇంకా తీసేసుకోవాలండి. ఇంతే, ఎంతో టేస్టీ అండ్ ఈజీ అయినటువంటి కాలీఫ్లవర్ పకోడీ అయితే రెడీ అండి. ఒక్కసారి విధంగా ట్రై చేయండి. టేస్ట్ అయితే భలేగా ఉంటుందండి. మీరే కామెంట్లో చెప్తారు మాకు బాగా కుదిరిందనేసి. వేగిపోయినాయండి. ఇంకా ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకోవాలి. దీన్ని కెచప్తో తింటే భలేగా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి ఈ విధంగా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. క్రిస్పీగా భలేగా ఉంటుందండి. అసలు తినే కొద్దీ తినాలనిపిస్తుంది. అంత టేస్టీగా ఉంటాయి. మీ ఫ్యామిలీలో అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నా. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే నా వీడియోస్ అన్నీ చూసి లైక్ చేసి కామెంట్ చేయండి. అట్లాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.